ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ అహ్మద్గూడలో దీపావళి పండుగ నేపథ్యంలో పువ్వుల వ్యాపారి పిట్టల సుధాకర్ క్రాకర్ షాపు అనుమతి కోసం మున్సిపల్ కార్యాలయంకి వెళ్లిన సుధాకర్ కి చేదు అనుభవం ఎదురైంది. అక్కడ ఉన్న శానిటేషన్ సూపర్వైజర్ రామరెడ్డి అనుమతి కావాలి అంటే ఫైర్ స్టేషన్ అనుమతి ఉండాలి, అలాగే డీడీ కట్టాలి అని చెప్పారు. ముందుగా మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టుకో, దుర్గ దగ్గరికి వెళ్లి 10,000 కట్టు అని సుధాకర్ కి చెప్పాడు. ఆఫీస్ లో ఉన్న దుర్గ దగ్గరకు వెళ్లిన సుధాకర్ రామరెడ్డి మమ్మల్ని కలవమని చెప్పాడు అని చెప్పాడు. దుర్గని ఆధార్ కార్డు ఇవ్వు, ఎక్కడ షాప్ పెడుతున్నారు అని అడిగి 10,000 కట్టాలి అని చెప్పింది. అంత కట్టలేను మేడం, పోయిన సంవత్సరం 2,000 తీసుకున్నారు, ఇప్పుడు 10,000 అంటున్నారు ఏంది అని చెప్పాడు. లేదు ఇష్టం ఉంటే అప్లికేషన్ పెట్టుకో, లేకుంటే లేదు అని దుర్గా చెప్పడంతో ఎక్కడ ఏం చేయలేక తన బంగారం తాకట్టు పెట్టుకొని మరి 5,000 రూపాయలు కట్టాడు. మళ్ళా ఫైరింగ్ డీడీన కట్టింది తీసుకొని రామని చెప్పిన నా శుక్రవారం రోజు వెళ్ళిండి. మళ్ళీ తర్వాత పర్మిషన్ ఇస్తురా లేదా అని అడిగితే ఇస్తురమ్మా అది ఎంత అని అడిగాను. అది ఉంటుంది పర్మిషన్ గురించి ఎంత అని అడిగితే 10,000 అవుతాయి, 8,000 అవుతాయి, 5,000 అవుతాయి అని అసలు మర్యాద లేకుండా తీసి వారినట్టు ఏదో ఇట్లా బెదిరించుకుంటా మాట్లాడితే ఎవరైనా అతని పేరు రామరెడ్డి. సరే సార్ అని గమ్మున వెళ్ళిపోయినా సార్. వెళ్ళిపోయినాక మళ్ళా మండే రోజు అది ఫైరింగ్ది డీడీని తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి అడిగితే సార్ ఇవి ఏమన్నారు కదా సార్, ప్రూఫ్లు అన్నీ తీసుకొని వచ్చిన సార్ అంటే సరే దుర్గా మేడం దగ్గరికి వెళ్ళండి అని అన్నారు సార్. దుర్గా మేడం దగ్గరికి వెళ్ళినాక ఆ మేడం ఏమంటుంది 8,000 అవుతాయి, ఏదో నీకు తక్కువ తీసుకుంటున్నాం అది అంటే మేడం నేను లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు పెట్టలే మేడం, అంతకుముందు ఒకసారి 2,500 కట్టినా మేడం, నేను నా సొంత జాగాలను పెట్టుకుంటున్నా కదా మేడం, రూల్స్ ప్రకారం వెళ్ళాలి అన్నట్టు మున్సిపాల్కి వచ్చి ఇన్ఫర్మేషన్ చేసి ఇదేమి అన్యాయం మేడం గిద్దగానే అడుగుతుంది అది అంటే అయ్యో గంట అయితేనే ఉంది ఇక్కడ పర్మిషన్ ప్రతి ఒక్కళ్ళకి మీకు ఒక్క ఆయనకే కాదు అది అంటే ఇక చూసి తీసుకోండి మేడం, 4 మీటర్లు ఎక్కువ ఉండదు మేడం, చిన్న షాప్ నాది అని నేను అన్నా. అట్లా మాట్లాడుతున్నావు అవన్నీ ఏముండే అందరికీ ఒకటే రూల్స్ అది అంటే ఫోన్పే చేస్తా అన్న. ఫోన్పే వద్దు, క్యాషే కావాలి నాకు, ఫోన్పే లేదు మాకు అది అనేసరికి అయ్యప్ప అనుకుంటా పోయి 4,000 ఇచ్చిన. మేడం 1,000 రూపాయలు తక్కువ తీసుకోండి మేడం అంటే అదే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, మేము వింటున్నామని అనుకుంటారు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అది అంటే సరే మేడం ఫోన్పే కొడతా 1,000 రూపాయలైనా కొడతా మేడం అంటే వద్దు నాకు క్యాషే కావాలంటే మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వచ్చి వాళ్ళ వీళ్ళకి బట్లాడి ఒక 10 షాపులలో ఒక షాప్ అయినా 1,000 రూపాయలు ఫోన్పే ఇప్పించుకొని 1,000 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలు ఇచ్చినాక మొత్తం ఎంత ఇచ్చినా మొత్తం 5,000 ఇచ్చినానా. 5,000 ఇచ్చినాక ఈ స్లిప్ ఇచ్చిరన్న నాకు. ఇలా కమిషనర్ సిగ్నేచర్ కావాలంట. ఇలా చూస్తే దీంట్లో 1,800 ఉంది, 1,800 ఉంది. ఇలా నువ్వు ఇచ్చింది 500, నేను 5,000 ఇచ్చిన. ఇక పేపర్ చూసుకోకుండా బండ్ల కూడా వచ్చి చూసుకుంటే 1,800 ఉన్నాయన్న. ఇంతకన్నమ్మా అన్న, ఏదో మేము చిన్న షాపులు పెట్టుకొని మాకు అందులో 5,000 మిలిగవు, వీళ్ళు 5,000 తీసుకొని 1,800 రాసిరన్న. 1,800 సరే అని మళ్ళీ ఏం చేసినా వచ్చేసినా అడిగి పోతే డీజీపీ ఆఫీస్ కాడికి ఇవి నడవదంటాను. ఇది టైం అయిపోతుంది, వాళ్ళకి అడిగితే అప్రూవల్ కాలేదు, రేపు రా, మధ్యాహ్నం రా, సాయంత్రం దేనికి నడవదని చెప్పారు. అది ఇది కమిషనర్ సంతకం కావాలంటాను. ఇలా దాని మీద సైన్ లేదు. కమిషనర్ది సిగ్నేచర్ ఉండాలంట. మేడం ఇది ఏం మేడం సిగ్నేచర్ కావాలంట మేడం అంటే అయ్యా అందరికి అవే ఇస్తున్నాం, అది నడవకుంటే ఫోన్ చేసి నేను మాట్లాడతాను. పోయి అడిగి పోయి ఫోన్ చేపిస్తే మేము ఫోన్ చేపిస్తే మాట్లాడతారా అన్న? నువ్వు దేనికి వచ్చినా అది చేసుకొని రాపోరా పోయి అంటారు, కానీ ఫోన్ చేస్తే మనం చెప్పింది వినరు వాళ్ళు. మేడం ఇది నడవదంట మేడం అది అనేసరికి సరే మీరు రేపు రండి, లేకపోతే 1 గంట సేపు కూర్చోండి అన్నారు. గంట జాగాలో 2 గంటలు కూర్చున్నాను ఆడ. అది అప్రూవల్ అయితే లేదు తమ్మి, మీరు వెళ్ళండి వాట్సాప్ అయినా చేస్తా, లేకపోతే రేపు మార్నింగ్ వచ్చి తీసుకోండి అది అన్నారు. 3 రోజులు తిరిగినా రేపు 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 అనుకుంటే ఇదే అంటారు.